హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. అది ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ బ్యూటీ క్లినిక్ ఇన్నోవేటివ్ క్యూర్ అండ్ అలాగే ముంబైలో ట్రైనింగ్ అయినటువంటి జాన్ ముచ్చనపల్లి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలామంది వింటున్నది ఏంటి అంటే హెయిర్ లాస్ సమస్య. అరే ఎందుకు ఇంతమందికి వస్తుంది, ఏంటి దానికి గల కారణాలు ఏమిటి అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్తోని మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. ముందటి ఎపిసోడ్లో మనం చాలా క్లియర్గా ఎలాంటి ప్యాచెస్ పెడతారు ఏంటనే చూపించాము. మరి ఇప్పుడు ఎక్కువగా ఈ బట్టతల కేసెస్ అంటే అమ్మాయిలలో కూడా చూస్తున్నాం, అబ్బాయిలనే కాకుండా అసలు ఇవన్నీ ఎక్కువ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అసలు చాలా మంచి క్వశ్చన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వి విల్ ప్రొవైడెడ్ ఇన్నోవేటివ్ 100% సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్స్ మేడం. మేము చాలా దీని మీద రీసెర్చ్ చేశాను. నేను కొన్ని సంవత్సరాలు అసలు హెయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుంది, నేను ఏదో తోపునని ఇట్లా చెప్పట్లేదు. చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ జెనెటిక్ ప్రాబ్లం వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిందనుకో ఏమంటారు అంటే అరే భయపడిపోతారు. అసలు అరే నాకు కూడా బట్టతల వస్తుందేమో. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉంది, నాగార్జున గారికి లేదు కావాలి. మంచి డైట్ ప్లాన్ చేయడం వల్ల, మంచిగా హెల్దీ ఉండడం వల్ల ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, భయపడే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాలింగ్ కారణం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో రకాలుగా అనుకొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో ఒక ఆయిల్ రాసుకుందాం, మసాజ్ చేసుకుందాం అట్లా అని. అది అసలు కంప్లీట్గా ఎక్స్టర్నల్ ప్రాబ్లం కాదు హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్. అది హెయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుందంటే ఎక్కువ శాతము ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్. చాలామంది బైక్ యూజ్ చేస్తుంటారు, బైక్ ఉపయోగిస్తుంటారు, కానీ హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ హెల్మెట్ తీసుకొని పక్కన పెడతారు. ఆ హెల్మెట్కు ఉన్నటువంటి డస్ట్ మళ్ళీ తీసుకొని మళ్ళీ దానికి తగిలించుకుంటారు. మళ్ళీ కొంతమంది టవల్స్ వాడతారు, బ్యాస్లెట్స్. అదే టవల్ ఇంకా వేరే వాళ్ళ వల్ల ఇంకా దానివల్ల ఇన్ఫెక్షన్, ఫంగస్ వచ్చి డాండ్రఫ్ వస్తుంది. డాండ్రఫ్ రావడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా అది జుట్టు అనేది ఊడిపోతుంది. మెయిన్ రీజన్ డాండ్రఫ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ గురించి. సో అదర్ క్వశ్చన్. తర్వాత ఏం చేస్తారంటే ఈ డాండ్రఫ్ ఊడిపోతుంది, కంప్లీట్గా సెల్స్ అనేది మూసుకుపోతాయి. అప్పుడు ఈ మొత్తం ఊడిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు డాండ్రఫ్ వచ్చింది, మాకు ట్రీట్మెంట్ కావాలంటే ఏం చేయలేము. ముందే డాండ్రఫ్ ఉన్నప్పుడే ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళు గమనించినట్లయితే దానికి డాండ్రఫ్కు 100% ట్రీట్మెంట్ ఇస్తే గ్రోత్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే చాలామంది మేము ఆయిల్ ఈ రీగ్రోత్ గురించి చెప్తున్నాను. ఆయిల్ వాడండి, చాలా పెద్ద అంటే నేను వేరే వాళ్ళని విమర్శించట్లేదు. అసలు 99% ఆయిల్ వాడడం వల్ల సైంటిఫిక్గా అసలు ప్రూఫ్ చేయబడిందా అంటే ప్రూఫ్ చేయబడితే మీరు వాడొచ్చు. అది 100%. రీగ్రోత్ గురించి జుట్టు వస్తుందని చెప్పి ఎక్కడ సైంటిఫిక్గా ప్రూఫ్ చేయబడలేదు. చాలామంది ప్రీ-ఆర్పీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంకా అదేవిధంగా హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. చాలా సెలబ్రిటీలకి ఇంకా వివిధ రకాల కొన్ని మోస్ట్ చాలా హై క్లాస్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంకా దానివల్ల అసలు 90% ఎలాంటి ఉపయోగం లేదు. యాక్చువల్లీ హెయిర్ ఫాలింగ్ ఎందుకు అవుతుంది అంటే ఎగ్జాంపుల్ బీటా క్యారోటిన్ లోపం ఉందనుకో హెయిర్ ఫాలింగ్ అవుతుంది. అదేవిధంగా ప్రోటీన్, అదేవిధంగా ఒమేగా 3 ఇట్లా 5-6 ఉన్నాయి. బీటా క్యారోటిన్ దేంట్లో ఉంటుందంటే పప్పాయలో ఉంటుంది. మన ఊర్లో పప్పాయ దొరుకుతుంది పుష్కలంగా. అదేవిధంగా ప్రోటీన్ ఉంటే చాలా ప్లేస్లో పప్పు దినుసులలో ఉంటుంది, మొలకెత్తిన ఇత్తనాలలో ఉంటుంది, ఇంకా కాజులో ఉంటుంది, ఇంకా ఎక్కువ బాదంలో ఉంటుంది ప్రోటీన్ అనేది. ఇంకా అదేవిధంగా ఒమేగా 3 ఫ్లెక్సీ సీడ్స్లో ఉంటుంది. ఇంకా మన రీసెంట్గా ఇప్పుడు గుమ్మడికాయ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. చాలా రకాలుగా మనం మంచి డైట్ ప్లాన్ యూజ్ చేయడం వల్ల మనకు 100% గ్రోత్ వస్తుంది. ఒకటేంటంటే మేము దీనికి చాలా రీజనబుల్ ప్రైజులలో తక్కువ ఒక 10,000 లోపు ఒక మంచి డైట్ ప్లాన్ చెప్పి వాళ్ళకు ఒక కంప్లీట్గా ఒక 26 రకాల పౌడర్తో కలిపినటువంటి ఒక హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ ప్యాక్ ఇస్తాము. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కొద్దిగా తెల్లసోన ఒకటి లేదా 2 గుడ్లు తెల్లసోన దానిలో కలుపుకొని కంప్లీట్గా హెయిర్ ప్యాక్ ఇస్తాము. లేదండి మేము ఈ హెయిర్ ప్యాక్ కొనుక్కెళ్ళాము, తక్కువ రేట్ ఉంటుంది, 2,000 or 3,000 ఉంటుంది మన దగ్గర. లేదండి మేమే తయారు చేసుకుంటామంటే వాళ్ళకు మీరు తయారు చేసుకోవచ్చు, మా దగ్గర తీసుకోవద్దని. సీకాకాయ పౌడర్, ఆమ్ల పౌడర్, బ్రింగరాజు ఇట్లా రకరకాల పౌడర్లో ఒక 24 పౌడర్లు ఉంటాయి. ఆ పౌడర్లో కలుపుకొని కంప్లీట్గా తెల్లసోన వేసుకొని మీకు ఆ డాండ్రఫ్ అనేది కంప్లీట్ పోతుంది. అదే రీగ్రోత్ గురించి కూడా కంప్లీట్గా బట్టతలు వచ్చిన తర్వాత ఏం చేస్తుంటారంటే మా దగ్గరికి వచ్చి బట్టతలు వచ్చేసిందండి, మాకు రీగ్రోత్ కావాలి, మాకు హెయిర్ ప్లాంటేషన్ వద్దు, హెయిర్ ఫిక్సింగ్ వద్దు అంటుంటారు. అసలు బట్టతల వచ్చేదే చాలా. ఇంకా నేను రీజన్స్ చెప్పాను, ఇంకా వివిధ రకాలుగా చెప్పాను. బట్టతలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక మనిషి ఒక చిన్న బావి ఉందండి, లేదు ఒక సముద్రం ఉంది, ఇంకా లేదంటే ట్యాంక్ బండే ఉంది అనుకుందాం, ఏదన్నా ఒక బావి ఉంది, ఆ బావిలో పడిపోయారు. పైకి లేవాలంటే ఆయనకి ఏదైనా సపోర్ట్ కావాలి కదా.
ఈ కంప్లీట్గా సపోర్ట్ కావాలంటే ఈ రీగ్రోత్ అనేది రావడానికి పక్కన సెల్స్ అనేది ఉండాలి. సెల్స్ కంప్లీట్గా మూసుకుపోయినప్పుడు 99% పిఆర్పి వేయడం వల్ల రీగ్రోత్ అయితే నాకు తెలిసి 90% రాదని నేను అనుకుంటున్నాను. సైంటిఫిక్గా ప్రూవ్ చేయకపోతే వచ్చిండ్రు పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్లో మనలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ తీసి ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మూవీస్ ప్రభావం అని చెప్పొచ్చు. మూవీస్లలో దాన్ని హైలైట్ చేశారు సార్, పిఆర్పి ట్రీట్మెంట్ అనే దాన్ని. మీ బాడీలో ఉన్న హెయిర్ ని తీసి మేము అక్కడ పెడతాము, అది రీగ్రోత్ అవుతుంది అన్నట్టుగా మూవీస్ వల్ల అక్కడ చూసి ప్రతి ఒక్కరు వచ్చి సార్ ఇదే కావాలి అని చెప్పేసి అడిగిన వాళ్ళని కూడా చూస్తుంటారు కదా సార్, అది నిజంగా పాసిబుల్ అవుతుందా పిఆర్పి ట్రీట్మెంట్? మీరు పిఆర్పి ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుందా లేదా, చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉన్నారు, ఇంకా మీకు చాలా ఫేమస్ మంతెన సత్యనారాయణ గారిని అడగండి, చెప్తారు మీకు పిఆర్పి ట్రీట్మెంట్. మనం ఒకరిని విమర్శించడం కాదు, దానివల్ల పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఎయిర్ ఫాలింగ్ అయిన వాళ్ళకు ఒకవేళ గ్రోత్ రావచ్చు. ఒక మేబీ ఒక 10 to 20% ఎయిర్ ఫాలింగ్ అవుతున్నట్టు పిఆర్పి ట్రీట్మెంట్ కొద్దిగా ఉపయోగపడుతుంది, కానీ కంప్లీట్గా బట్టతలు వచ్చిందని అనే వాళ్ళకైతే మరి ఉపయోగపడలేదని నేను నమ్ముతున్నాను. చాలామంది మేము పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్నామండి, మాకు జుట్టు రాలేదు, మేము ఎయిర్ ప్లాంటేషన్ చేసుకున్నాం, మాకు జుట్టు రాలేదు, మేము ఎయిర్ ఫిక్సింగ్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. ఓకే సో సార్, మరి ఇప్పుడు హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ కాబట్టి చాలా మటుకు ఏంటంటే సార్ మాకు న్యాచురల్గానే కావాలి అని చెప్పేసి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్? అదే మేడం, కంప్లీట్గా బట్టతల వచ్చిన వాళ్ళకి మాత్రం 99.9% అయితే జుట్టు రాదు, అసలు నథింగ్. అది అసలు అక్కడక్కడ అలా పోయిన వాళ్ళకు ఉంటే సార్ లైట్గా ఊడిపోయింది, ఒక 20 నుంచి 30% ఊడిపోయిందంటే వాళ్ళ కండిషన్ చూసుకొని దానికి స్కిన్ ఎలా టెస్ట్ చేసిన తర్వాత అసలు లోపల సెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకొని ఎంత గ్రోత్ వస్తుందా రాదా చూసుకొని లైట్గా ఊడిపోతుంది, ఒక 20 to 30% ఊడిపోతుందంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తాం. చాలా రీజనబుల్ ప్రైజుల్లో మైబీ ఒక 6 month ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక మనం 20 నుంచి 30,000 అవుతుంది. దానికి వ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే మంచి డైట్ ప్లాన్ చెప్తాం. చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, ఎక్కువ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా తగ్గియాలి, మసాలా ఫుడ్స్ అయితే కంప్లీట్గా తినొద్దు. సో ఇవి తినకుండా ఉంటే మేము చెప్పే కొన్ని ప్రొడక్ట్స్ వాడితే ఆయిల్, షాంపూ, కండిషనర్, ఇంకా హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ మేము వాడితే 100%గా జుట్టు వస్తుంది వాళ్ళకి. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ తిని మాకు రావాలేమో అంతే మాత్రం రాదు. మేము వ్యారంటీ ఇయ్యం, మేము ట్రీట్మెంట్ ఇస్తాం. మా మీద నమ్మకం ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్ రీసెంట్గా ఒక 15 to 20 మెంబర్స్కి ఇస్తే అందులో 7 మెంబర్స్కి వచ్చినాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ నంబర్ ఇస్తాము, వెళ్ళి కలవచ్చు, 100% వాళ్ళకి రీగ్రోత్ వచ్చింది, వెళ్ళి కలవచ్చు, చూడవచ్చు, బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అది అంటే జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా మీరు గెలవడం జరిగింది. ఓవరాల్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో మీరు బెస్ట్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి సంబంధించి అవార్డు కూడా తీసుకున్నారు. మరి దాని గురించి కొంచెం వివరించండి సార్. అసలు తెలంగాణలో ఎవరికి రానటువంటి బెస్ట్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ అవార్డు మనకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రతి ఒక్క క్లయింట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇచ్చే ప్రతి క్లయింట్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి అని చెప్పి ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం. నేను అందు గురించే ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మోసం చేయడం కంటే మోసపోవడం పెద్ద తప్పు. వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు, వీళ్ళు మోసపోతూనే ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోండి, రీగ్రోత్ ట్రీట్మెంట్ అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిందా లేదా కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేసుకున్నారా, వాళ్ళ ద్వారా మీకు బాగా నచ్చిందా, ఒకవేళ గ్రోత్ ట్రీట్మెంట్ చేస్తున్నారా అంటే సో తప్పకుండా ఎవరైతే మంచి క్లినిక్స్ ఉన్నాయో, ప్రొఫెషనల్స్ క్లినిక్స్ ఉన్నాయో, కొంతమంది సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో మీరు మోసపోకండి, నిజాలు తెలుసుకొని తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోండి. మా దగ్గర కూడా వచ్చేటప్పుడు కూడా మా దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ రిఫరెన్స్ కూడా ఇస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫేక్ ఫోటోలు లేవు, రియల్ ఫోటోలు ఉన్నాయి. దాని తర్వాత మీరు డిసిజన్ తీసుకొని మా దగ్గరికి రండి అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే చాలామంది ఏంటంటే హెయిర్ ఫిక్సింగ్ సెంటర్స్ అనగానే కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు, అమ్మో ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో ఓవరాల్గా ఈ వీడియో చూసే ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మేము చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్కి, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్కి అయితే మేము తప్పకుండా వాళ్ళకి మంచిగా 100% సాటిస్ఫాక్షన్ చేయాలని మేము భావిస్తున్నాను. మీకు వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు రండి, 100% సాటిస్ఫాక్షన్. కంప్లీట్గా బడతల వచ్చిన వాళ్ళకైతే జుట్టు రాదు, ఇప్పుడు హెయిర్ ఫాలింగ్ అవుతుంది, లైట్గా ఊడిపోతుంది అనే వాళ్ళకు తప్పకుండా మేము 100% సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకా ఫర్దర్ రాబోయే రోజులలో కూడా ఇంకా మేము అందరి మన్నలు పొందుకొని
మంచి స్థానంలో ఉంటాం. మన బ్రాంచెస్ కూడా ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, అదేవిధంగా రాజమండ్రి, కరీంనగర్లో, ఇప్పుడు రీసెంట్గా పంజగుట్టలో ఓపెన్ చేసినాం. ఇది పంజగుట్ట బ్రాంచి. మళ్ళీ ఒక 1 మంత్ బ్యాక్ యూఎస్ఏలో కూడా ఓపెన్ చేసినాం, చికాగో స్టేట్లో. అక్కడ నంబర్ కూడా ఇస్తాము. అక్కడ కూడా మాకు 700 సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉన్నారు అమెరికాలో. అక్కడ కూడా సర్వీసింగ్ ఉంటుంది. తప్పకుండా మీరు అక్కడ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము. మా కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇప్పుడు జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో మనకి ఓవరాల్గా తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో అండ్ అలాగే యూఎస్ఏలో కూడా మనకు ఒక బ్రాంచ్ అయితే ఉంది. మరి ఎంతోమంది సాటిస్ఫైడ్ కస్టమర్స్తోనైతే ఎన్నో ఇయర్స్గా రన్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తారు. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మరి కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.